ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో లిచీతో రబ్డీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ లిచీ ఫ్రూట్ అనేది సీజనల్ ఫ్రూట్ అండి. సమ్మర్లో ఎక్కువ దొరుకుతుంది మనకి. ఇది బాడీని కూల్ చేసి బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి లిచీతో రబ్డీ ఎలా చేయాలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ 1/2 కిలో లిచీ తీసుకుని వాటిపైన ఉన్న షెల్ తీసుకుని పెట్టుకున్నాను. 1/2 కిలో లిచీకి 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలండి. ఇంకా బాదం ఇంకా కాజు ఇలా కోస్డ్గా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. 100 ml వరకు ఫ్రెష్ క్రీమ్, 100 గ్రామ్ షుగర్, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఇంకా కొద్దిగా వెనీలా ఎసెన్స్, 100 ml వరకు మిల్క్ మేడ్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో ఇలా పాలు పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ 1/2 లీటర్ మిల్క్ని 1/2 లీటర్ అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ మీగడ్ని పాలలో వేసుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. ఈ రబ్డీ కోసం కంపల్సరీగా ఫుల్ ఫ్యాట్ మిల్కే వాడండి. అప్పుడే ఆ రబ్డీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు పాలలో 100 గ్రామ్ షుగర్ వేసుకోవాలి. ఒక బౌల్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకుని దానిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అస్సలు ఉండలేకుండా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలలో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ ఇంకా కాజు బాదం పౌడర్ కూడా వేసుకుని వెంటనే ఇలా కలుపుకోవాలండి, లేదంటే అది అడుగు పట్టేస్తుంది. తర్వాత దీనిలో 100 ml మిల్క్ మేడ్ కూడా వేసి ఆ మిల్క్ మేడ్ అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలండి, లేదంటే కార్న్ఫ్లోర్ వల్ల చాలా త్వరగా అడుగు పట్టేస్తుంది. రబ్డీ అంత టేస్ట్ బాగుండదు. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కంప్లీట్గా కూల్ డౌన్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుని. ఇలా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ ఇంకా 100 ml క్రీమ్ కూడా వేసుకుని అవి రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ లిచీ ఫ్రూట్లో మనకి విటమిన్ సి ఇంకా ఐరన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ సమ్మర్లో బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా ఇది చాలా మంచిది. ఇంకా వెయిట్ లాస్కి కూడా ఈ ఫ్రూట్ చాలా ఉపయోగపడుతుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఫైనల్గా దీనిలో లిచీ కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే మన లిచీ రబ్డీ రెడీ అయిపోతుందండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటుంటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ను కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ వన్ మోర్ యమ్మీ రెసిపీ.